గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ తీసుకుంటే చాలా మంచిది. దీని సింప్టమ్స్ అయితే చాలా మైల్డ్‌గానే ఉంటుంది. హాయ్ అండి. మైసెల్ఫ్ డాక్టర్ హరికృష్ణ, ఎండీ ఫిజిషియన్, కిమ్స్ హాస్పిటల్ భద్రాచలం. సో రీసెంట్‌గా మనం న్యూస్‌లో చూస్తుంది కొత్త వేరియంట్ ఆఫ్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని. సో ఈ కొత్త వేరియంట్ నేమ్ ఏంటంటే ఒమిక్రాన్‌లో సబ్ టైప్ JN.1 కోవిడ్ వేరియంట్. సో దీంట్లో చిన్న మ్యుటేషన్ జరిగి సెల్స్లోకి ఈజీగా పెనిట్రేట్ అయిపోతుందని డేటా ఉంది. బట్ దీని సింప్టమ్స్ అయితే చాలా మైల్డ్‌గానే ఉంటుంది. దీని సింప్టమ్స్ చూసుకుంటే పొడి దగ్గు, చలితో జ్వరం రావడం, గొంతులో నొప్పి రావడం, జలుబు, ముక్కు మూసుకుపోవడము, ఛాతీలో పట్టేయడము, ఛాతీలో బరువు అనిపించడము, ఆయాసం రావడము, ఛాతీ నొప్పి రావడము, అలసట, కండరాల నొప్పులు, కొంతమందిలో డయేరియా అండ్ వామిటింగ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. సో మనకి రిస్క్ గ్రూప్. సో ఈ రిస్క్ గ్రూప్ ఎవరంటే ఆల్రెడీ బీపీ, షుగర్ అండ్ థైరాయిడ్ ప్రాబ్లం అండ్ హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ అండ్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కొంత తీవ్రత అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ రిస్క్ గ్రూప్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి ఏదైనా సింటమ్స్ వస్తే దగ్గరలో ఉన్న డాక్టర్ సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోగలరు. అండ్ మోరోవర్ ప్రికాషన్స్ చూసుకుంటే హ్యాండ్ వాష్. సో ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్, సోప్ వాటర్తో కానీ లేకపోతే శానిటైజర్ యూజ్ చేసి ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బయటకు వెళ్ళి ఇంటికి వచ్చాక మన చేతి వేళ్ళని ముఖం మీద కానీ నోటి మీద, ముక్కు మీద అండ్ ఐస్లో టచ్ చేయడం వల్ల ఈ వైరస్ అనేది బాడీ లోపలికి ఎంట్రీ అయిపోయి ఆ ఇన్ఫెక్షన్ అనేది మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అండ్ క్రౌడింగ్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాస్క్ కంపల్సరీగా ధరించాలి. అండ్ ఇమ్యూనిటీని బూస్టప్ చేసే ఫుడ్ కంపల్సరీగా తీసుకోవాలి. లైక్ సిట్రస్ ఫ్రూట్స్, నట్స్ అవి తీసుకోవాలి. దీంతో పాటు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ప్రాణాయామం, రెగ్యులర్గా నార్మల్ ఎక్సర్సైజ్ లాంటివి చేసుకోవాలి. డైలీ వామ్ వాటర్, గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ తీసుకుంటే చాలా మంచిది. సో ఇప్పుడు చెప్పిన ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటే మీకు రెగ్యులర్గా వచ్చే ఇన్ఫెక్షన్స్తో పాటు కరోనా ఇన్ఫెక్షన్స్ కూడా మనం రాకుండా నివారించవచ్చు. అండ్ మోరోవర్ ఏదైనా దగ్గు, జలుబు, గొంతులో నొప్పి లాంటివి అండ్ విపరీతమైన దగ్గు వస్తుంది అలా అన్నప్పుడు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ సలహా మేరకు ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.